మార్నింగ్ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్కి స్వాగతం పలుకుతూ ఈరోజు మన ఏఎన్ఎన్ మార్నింగ్ న్యూస్ని మహాపత్రికతో మొదలు పెట్టేద్దాం. అయితే మహాపత్రికలో ఈరోజు మనం టాప్ న్యూస్ చూసుకుంటే ఆ వ్యాఖ్యలకు నాకు సంబంధం లేదు, కుమార్తె వ్యాఖ్యలకు తల్లిని బాధ్యురాలిని చేయొద్దని విజ్ఞప్తి, పిసిసి క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ. కొండా సురేఖ ఏదైతే ఈ వివాదం ఉందో, కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు ఏతున్నాయో ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో పెను దుమారం రేపుతున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం కొండా సురేఖ గారు తెలంగాణ ప్రభుత్వంలో క్యాబినెట్లో తను మంత్రిగా కొనసాగుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో తన కూతురు ఆ ప్రభుత్వం పైన, ఆ ముఖ్యమంత్రి పైన, ఆ పార్టీ పైన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు ఇదంతా కూడా కొండా సురేఖకు ఈ మెడకు చుట్టుకున్నట్టని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఈజీగా. ఎందుకంటే తాను డైరెక్ట్గా చేసి ఇండైరెక్ట్గా అంటే అది పర్లేదు. కొండా సుస్మిత మాట్లాడుతూ ఒక మీటింగ్లో, తన కార్యకర్తల అనుచరుల మీటింగ్లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, పార్టీని ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. తన తల్లి ప్రస్తుతం ఆ ప్రభుత్వంలో క్యాబినెట్లో మంత్రిగా ఉన్న విషయం తెలిసినప్పటికీ కూడా ఆ రకంగా వ్యాఖ్యలు ఎందుకు చేసిందనేది ఇప్పటికీ అర్థమవుతలేదు. కళ్ళు నెత్తికెక్కినాయా మా ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డికి? అప్పుడు మేమే కదా సపోర్ట్ చేసింది, ఇప్పుడు ముఖ్యమంత్రి ఆంగని తలకెక్కిందా? రేవూరి ప్రకాష్ రెడ్డి ఎవరు? మీ భిక్ష చేస్తే గెలిచిండు, మా సపోర్ట్ లేకుండా ఆయన గెలిచిండా? నువ్వు వీడికి వచ్చి 2 సంవత్సరాల తర్వాత ఎన్నికలు ఉంటాయి, ఇప్పుడే వచ్చి నెక్స్ట్ ఎన్నికల్లో పరకాల నుంచి వెళ్ళి రేవూరి ప్రకాష్ రెడ్డి మళ్ళీ గెలిపారని చెప్పేసి ఇప్పుడు ఎందుకు అన్నావు? ఎవరు ఏమన్నా, రేవంత్ రెడ్డి వచ్చినా, రేవూరి ప్రకాష్ రెడ్డి వచ్చినా, వాళ్ళ అయ్య వచ్చినా, వాళ్ళ తాత వచ్చినా నెక్స్ట్ పరకాల ఎమ్మెల్యే నేనే అని చెప్పేసి తెగేసి మాట్లాడడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలకు క్రమశిక్షణ కమిటీ కొండా సుస్మిత కాకుండా, కొండా సుస్మిత తల్లి రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి కొండా సురేఖకు పిసిసి నుండి, క్రమశిక్షణ నుండి నోటీసులు వచ్చినాయి. సమాధానం చెప్పుకోవాలి, వివరణ ఇవ్వాలని చెప్పేసి. అయితే కొండా సురేఖ ఏం చెప్తా ఉంది, అది నా కూతురు వ్యాఖ్యలకు నాకు సంబంధం లేదు, అది ఆమె వ్యక్తిగత విషయం. ఆమె వ్యక్తిగత విషయాన్ని నాకు ఎట్లా ఆపాదిస్తారు, నన్ను ఎట్లా బాధ్యతలు చేస్తారని చెప్పేసి ఇప్పుడు కొండా సురేఖ నోటీసులు పంపించింది పిసిసికి. ఇప్పుడు మాట్లాడితే నా బిడ్డ, ఆమె వ్యక్తిగతం, ఆమె మాట్లాడిన దానికి నేనేం చేస్తా? మరి నేనైనా మాట్లాడిన పార్టీ గురించి, నాకు పార్టీ అంటే గౌరవం ఉంది, పార్టీ విధానం అంటే గౌరవం ఉన్నాయి, పార్టీ పెద్దలంటే గౌరవం ఉంది. నేనేం మాట్లాడలే కదా, నా కూతురు మాట్లాడింది ఆమె వ్యక్తిగతం, ఆమె మాట్లాడిన దానికి నన్ను ఎందుకు బాధ్యురాలు చేస్తారని చెప్పేసి ఇటు కొండా సురేఖ రిప్లై ఇచ్చింది, లేఖ రాసింది. అయితే ఇదిలో ఉండగా కాంగ్రెస్ పార్టీ నుండి చాలామంది నాయకులు నిన్న చాలామంది ప్రెస్ మీట్ పెట్టి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ని తో కాకుండా కొండా సురేఖను కూడా వాళ్ళు ఏకిపారేస్తున్నారు. కొండా సురేఖ నువ్వు ఎక్కడ, నీ కథ ఏంది, నీ లెక్కేంది, ఆ ఉద్యమం అప్పుడు నువ్వు ఏడున్నావు, ఏ పార్టీలో ఉన్నావు, ఇప్పుడు ఇక్కడికి వచ్చి నీది ఏందని చెప్పేసి ఈడు పొట్టు తిడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా మహిళా నేతలు ప్రెస్ మీట్ పెట్టి. హన్మకొండలో నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, ఇక్కడ పిసిసి, ఇక్కడ కూడా గాంధీ భవన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మహిళలు చాలామంది కూడా ఏకిపారేస్తున్నారు కొండా సురేఖను. ఇప్పుడు కూతురు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొండా సురేఖ మెడకు చుట్టుకున్నాయి. మరి ఇప్పుడు ఏమంటారు పిసిసి, మరి క్రమశిక్షణ కమిటీ వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు రిప్లై ఇచ్చింది, వివరణ ఇచ్చుకోవాలి అని చెప్పేసి నోటీసులు ఇస్తే రిప్లై ఇచ్చుకుంది. నాకు మన కూతురుకు సంబంధం లేదు, ఆమె వ్యక్తిగత మ్యాటరు, నన్ను ఎందుకు బాధ్యురాలను చేస్తారు, నాకు పార్టీ అయినా, పార్టీ పెద్దలైనా గౌరవం ఉందని చెప్పేసి చెప్పింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు కొండా సుస్మిత పటేల్కి కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉందో లేదో తెలియదు. ఇప్పుడు ఆమె అన్నదానికి ఆమెకి ఇవ్వకుండా, అంటే ఆమెకు ఎట్లా ఇస్తారు? ఆమె ఒక పార్టీలో సభ్యత్వం ఉండి పార్టీలో ఏదో ఒక రకంగా ఒక పోస్ట్లో ఉంటే ఆమెకు నోటీసులు ఇస్తారు. అయితే ఆమె పార్టీకి సంబంధించింది కాదు కాబట్టే ఇటు నోటీసులు ఆమెకి ఇచ్చారు. అది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు కూతురు చేసిన వ్యాఖ్యలకు, కొడుకులు చేసిన వ్యాఖ్యలకు తమ తండ్రులను, తమ కూతుర్లకు నోటీసులు ఇస్తే ఇంతవరకు కరెక్ట్ అనేది కూడా చూసుకోవాలి. మరి ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ఈ సురేఖకు నోటీసులు ఇచ్చింది, ఆమె రిప్లై ఇచ్చింది. మరి ఆ రిప్లైని వాళ్ళు ఏకీభవిస్తారా? ఓకే అని చెప్పేసి లైట్ తీసుకుంటారా? లేదంటే ఆమెకి ఏమన్నా
క్రమశిక్షణ కమిటీ నుండి ఇంకేమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ప్రస్తుతం ఆమె మంత్రిగా ఉంది, మరి బర్తరఫ్ చేస్తారా మంత్రి నుండి, లేదంటే పార్టీ నుండి తీసి సస్పెండ్ చేస్తారా? ప్రస్తుతం మరి తను కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచింది. ఇవన్నీ కూడా చూసుకోవాలి, ఇవన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది. చాలామంది ఏమంటారంటే కొండ సురేఖకు తెలియకుండా కొండ సుస్మిత ఆ రకంగా వ్యాఖ్యలు చేస్తుందా? కొండ సురేఖకు తెలిసి ఎంత చేసింది కాబట్టే పీసీసీ నుండి ఆమెకు నోటీసులు ఇచ్చిర్రు, ఇదంతా చేపించింది కొండ సురేఖ అని చెప్పేసి మరి చాలామంది అంటూ ఉన్నారు. ఇప్పుడు పీసీసీ కూడా వాళ్ళు అదే అనుకుంటా ఉన్నారు. కొండ సుస్మితను మాట్లాడిచ్చింది కొండ సురేఖ అని చెప్పేసి పీసీసీ కూడా భావిస్తుంది. అందుకే కొండ సురేఖకు నోటీసులు ఇచ్చింది. మరి ఆమె అయితే రిప్లై ఇచ్చింది. మా రిప్లైకి వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు, ఎటు పోతుంది కథ, ఈ లొల్లేందో ఈ లెక్కిందో అర్థమవుతలేదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొండ సురేఖ పైన వచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ వివాదాలు మామూలు కాదు. మంత్రి అయిన తర్వాత ఆమె ఇప్పుడు ఇక్కడ చాలా వచ్చినాయి వివాదాలు ఆమె మీద. నాగార్జున, సమంత, కేటీఆర్ పైన ఒక వ్యాఖ్యలు చేసి మళ్ళీ సారీ చెప్పుకుంది. నాగార్జునకి తప్పైంది, నాగార్జున గారు క్షమించండి అని చెప్పేసి మంత్రిగా ఉండి సారీ చెప్పింది హీరో నాగార్జునకి. ఆ తర్వాత తన వ్యక్తిగత పిఏనో డ్రైవరో ఏదో ఇష్యూ అయితే పోలీసులు వచ్చి ఆయన అరెస్ట్ చేయడానికి వస్తే సంథింగ్ అదొక పెద్ద కథ నడిచింది. అటు కడియం శ్రీహరితో పెద్ద పంచాయతీ, ఇట్లా ఏదో ఒకటి వివాదం నడుస్తూ ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో. ఈ మంత్రి కొండ సురేఖ వివాదం అయితే ప్రస్తుతం తన కూతురు చేసిన వ్యాఖ్యలతో మరొకసారి ఆమె ఉచ్చు బిగిస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. చూద్దాం మరి పీసీసీ ఎలా ఈమెకు ఇలాంటి బదులిస్తుంది, ఇలాంటి రిప్లై ఇస్తుంది అని చెప్పేసి మనం చూడాలి. పెన్షన్లు ఇవ్వలేరు కానీ ఫ్రీ స్కీమ్స్ ఇస్తారా? ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్పై స్టే ఎత్తివేతకు నిరాకరణ. ఇది ఉచిత సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ ప్రాధాన్యతలపై తెలంగాణ హైకోర్టు మరోసారి అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై విధించిన తాత్కాలిక స్టేను ఎత్తివేయడానికి హైకోర్టు నిరాకరించింది. ప్రజల పన్నుల డబ్బును ఉచిత పథకాలకు విచ్చలవిడిగా ఉపయోగించడంపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం ఈ ఉచిత పథకాలకు సంబంధించిన జీవోలకు చట్టబద్ధత లేదని గతంలోనే స్టే విధించింది. ఈ స్టేను వేకేట్ చేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు స్టే ఎత్తివేసేందుకు సుముఖత చూపలేదు. విచారణ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ ఉచిత పథకాల వల్ల ప్రజాధనం భారీగా వృధా అవుతుంది అని వ్యాఖ్యానించింది. ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల సొమ్మును ఉత్పాదక రంగాలకు కాకుండా కేవలం ఉచిత పథకాలకే దారబోయడం సరికాదని అభిప్రాయపడింది. పెన్షన్లు, భూ నిర్వాసితుల పరిహారంపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రశ్నిస్తూ హైకోర్టు పలు కీలక అంశాలను లేవనెత్తింది. ఉద్యోగులు, పెన్షనర్ల ఇబ్బందులు, పదవి విరమణ చేసిన ఎంతోమంది ఉద్యోగులకు సకాలంలో జీతాలు, పెన్షన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందడం లేదని, ఇందుకోసం వారు కోర్టులను ఆశ్రయించాల్సి వస్తుందని కోర్టు గుర్తు చేసింది. ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలు తరాల తరబడి ప్రభుత్వ పరిహారం కోసం ఎదురు చూస్తున్నాయని, వారికి ఇవ్వాల్సిన చట్టబద్ధమైన పరిహారం కంటే ఉచిత పథకాలే ప్రభుత్వానికి ప్రాధాన్యత మారాయా అని నిలదీసింది. సెప్టెంబర్ 9 వరకు నిలిచిపోయిన నిధులు, ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చుతూ ఈ పథకాలకు సంబంధించిన నిధుల పంపిణీపై విధించిన స్టేను కోర్టు పొడిగించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కూడిన సమగ్ర కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. ఫలితంగా అప్పటి వరకు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆర్థిక సాయం నిలిచిపోనుంది. ఇప్పుడు పెన్షన్లు ఇవ్వలేరు కానీ ఫ్రీ స్కీమ్స్ ఇస్తారా? అసలు మరి ఫ్రీ స్కీమ్స్ గురించి మాట్లాడితే నన్ను అడిగితే మన దేశంలోనే ఏ ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, దేశంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, అసలు ఈ ఫ్రీ స్కీమ్స్ అనేదే తీసిపడేయాలి. ఇప్పుడు మనం అనుకుంటాం కళ్యాణ లక్ష్మి మనకి ఇస్తుర్రు, లేకపోతే ఇంకొక పథకం మనకి ఇస్తుర్రు, లేదా ఉచిత బస్సు మనకు ఫ్రీగా ఇస్తారు అని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ దాని డబ్బులు మన నెత్తి మీద పడుతున్న విషయం అర్థమవుతుంది జనాలకి. ఇస్తురుగా అని చెప్పేసి పోయి తీసుకుంటున్నాం మనం, కానీ దాని తర్వాత జరిగేటువంటి పర్యాసనాలు మాత్రం ఎవరికి తెలియదు. మరి ఎవరు చెప్పాలి దీని గురించి? ఫ్రీ స్కీమ్స్ ఇవ్వడం వల్ల లాభమా నష్టమా అనే విషయాన్ని ఎవరు చెప్పాలి మన జనాలకు? ఇప్పుడు ఊర్లో ప్రజలకు ఏం తెలుస్తుందండి?
వాళ్ళు ఉచితంగా వస్తుంది అంటే తీసుకుంటారు. పల్లెటూరులో ఉంటారండి అరాకొరా బతికేటువంటి జీవితాలు, సగటు మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ అందరూ కూలీ చేసుకునేటువంటి ప్రజలే ఉంటారు పల్లెటూర్లలో. వాళ్ళకి ఏం తెలుస్తుంది ఫ్రీ సిమ్స్కి వల్ల, ఆ ఉచిత పథకాల వల్ల తీసుకోవడం వల్ల ఆ భారం అంతా మన ఎత్తుని పడిన తర్వాత అని చెప్పేసి వాళ్ళకి ఎవరు చెప్తారు? వాళ్ళకి తెలియదు, కానీ ఎవరు చెప్పరు. హైకోర్టు కూడా ముట్టికాయలు వేస్తుంది, ఫ్రీ స్కీమ్స్ వద్దు, ఫ్రీ స్కీమ్స్ తీసుకుంటూ కనీసం మరి వాళ్ళకు పెన్షన్ ఇస్తురా అంటే ఇచ్చేటోళ్ళకు వాళ్ళకి అవి అందుతలేవు. ఇప్పుడు ఈ ట్యాక్స్ తీసుకుంటారు, ఆ ట్యాక్స్ని కనీసం ఫస్ట్ ఎవరైతే అర్హులో వాళ్ళకి అయితే ఇవ్వాలి కదా. ఇప్పుడు రిటైర్మెంట్ ఉద్యోగులకు పెన్షన్లు రావాలి, మరి కనీసం వాళ్ళకి పెన్షన్లు కూడా పోతలేవు. అట్లా లేనప్పుడు ఈ కళ్యాణ లక్ష్మి, ఈ షాదీ ముబారక్ ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి హైకోర్టు చెప్తా ఉంది. ఉచిత పథకాలు అనేవే వేస్ట్ నన్ను అడిగితే. ఏ పథకమైనా అది ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం, అంతమంది ప్రభుత్వం, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాల కాదు, ఉచిత పథకాలు ఏదైనా వేస్టే. ఉచిత విద్య, ఉచిత వైద్యం వస్తేనే మన దేశం బాగుపడుతుంది, మనం బాగుపడతాం. దమ్ముంటే ఏ ప్రభుత్వానైనా ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వమని చెప్పండి, ఇవ్వమని చెప్పండి. అప్పుడు అందరూ చదువుకుంటారు, దేశం మస్తు నడుస్తుంది. అప్పుడు అందరూ చదువుకున్న తర్వాత తెలివి వస్తుంది. తెలివి వచ్చిన తర్వాత ఈ రాజకీయ నాయకులు చెప్తే మనం వింటామా? మనకు ఓళ్ళకి ఓటేయాలో వాళ్ళకి ఓటేస్తాం. అందుకోసం ఈ రాజకీయ నాయకులు అట్లా ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేది, విద్య వైద్యం అనేది ఇవ్వరు. అది ఇస్తే వాళ్ళకే మైనస్ అవుతుంది కాబట్టి. బర్రెలు, గొర్రెలు ఇవన్నీ వారికి ఇచ్చే బదులు ఉచిత విద్య, ఉచిత వైద్యం లక్షలు పెడతారు హాస్పిటల్లో, అయినా ఎవరు నయం అవుతలేదు. చనిపోయిన వాళ్ళు చాలామంది లక్షలు పెట్టి. అట్లా ఉచిత వైద్యం పెట్టు, ఉచిత విద్య పెట్టు. ఏ ప్రభుత్వాలైనా, ఒక్క ప్రభుత్వాన్ని కానీ అనేది అవి ఉచితాలు ఇస్తేనే అంత సెట్ అవుతుంది. ఇప్పుడైతే సీరియస్ అయింది. స్టే ఎత్తివేతకు నిరాకరించింది హైకోర్టు. పెన్షన్లు ఇవ్వడానికి పైసలు లేవు కానీ మీ దగ్గర, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మికి అంటే ఉచిత ప్రజల నుండి వచ్చేటువంటి ట్యాక్స్ పైసలు మొత్తం కూడా వృధా అవుతున్నాయని చెప్పేసి ధర్మాసనం చెప్తా ఉంది. విరాళాల దోపిడీకి రామమందిర ట్రస్ట్ సరిపోలేదా? పీఎం కేర్స్ నిధిపై ఖర్గే కీలక ప్రశ్నలు. నిధిలో 8,452 కోట్ల నిధులపై ఆరా. అయోధ్య రామమందిర విరాళాల చోరీ, పీఎం కేర్స్ నిధి వినియోగంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నలు లేవనెత్తారు. పీఎం కేర్స్ నిధి, రామమందిర ట్రస్ట్ రెండు ప్రధాని మోడీ పర్యవేక్షణలోనే ప్రకటించాయని, రెండింటికి విరాళాలు అందుతాయని ఆయన తెలిపారు. పీఎం కేర్స్ ట్రస్ట్లో 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికను ప్రస్తావిస్తూ జవాబుదారీతనాన్ని డిమాండ్ చేశారు. ఆ ఏడాదిలో కేవలం 87.85 లక్షలు మాత్రమే ఖర్చు కాగా నిధిలో సుమారు 8,452 కోట్ల ముగింపు నిల్వ ఉందని ఆయన పేర్కొన్నారు. 2024-25లో జరిగిన ఖర్చు నిధి ముగింపు నిల్వలో కేవలం 0.001% మాత్రమేనని ఖర్గే ఎక్స్ వేదికగా ఆరోపించారు. అత్యవసర పరిస్థితుల కోసం ఏర్పాటు చేసిన నిధిలో వేల కోట్ల రూపాయలు ఎందుకు మూలుగుతున్నాయని ఆయన ప్రశ్నించారు. ప్రజా జవాబుదారీతనం లేని ప్రభుత్వ వ్యవస్థన విరాళాల దోపిడీకి ఒక రామమందిర ట్రస్ట్ సరిపోలేదా అన్నట్టుగా ఉంది. గుర్తుంచుకోండి మోడీ, మీరే పీఎం కేర్స్ నిధిని, రామమందిర ట్రస్టును ప్రకటించారు. మీ పర్యవేక్షణలోనే రెండింటికి విరాళాలు అందుతున్నాయి అని అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిస్తే సమయానికి పీఎం కేర్స్ నిధిలో 8,452 కోట్ల నిల్వ ఉందని ఖర్గే వెల్లడించారు. ఈ క్రమంలోనే నిధికి సంబంధించిన జవాబుదారీ విధానాలపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఇది సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాదని, కాగ్ ఆడిట్ లేదా పార్లమెంటరీ జవాబుదారీతనానికి లోబడి లేదని ఆయన ఆరోపించారు. 2024-25లో నిధి నిల్వలో చాలా తక్కువ భాగం మాత్రమే ఖర్చయినప్పటికీ అత్యవసర నిధిలో వేల కోట్లు ఎందుకు పోగు చేస్తున్నారని, దాని వెనుక ఉన్న కారణం ఏంటని ఖర్గే ప్రశ్నించారు. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళే అంటే వాళ్ళు అధికారంలోకి రావడానికి ఇతర పార్టీలపైన విమర్శలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ ఏమో బీజేపీ మీద చేస్తుంది, బీజేపీ ఏమో కాంగ్రెస్ మీద చేస్తుంది. అంటే ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు కానీ ప్రజల కోసం ఆలోచించడంతో ఇవ్వలేరు. బీజేపీ ఇక్కడ తప్పు చేసిందని కాంగ్రెస్ అంటుంది, కాంగ్రెస్ ఇక్కడ తప్పు చేసిందని చెప్పేసి బీజేపీ అంటుంది.
అంటే ఎవరి రాజకీయ స్వలాభం కోసం వారు చూసుకుంటా ఉన్నారు. ఏ పార్టీ అయినా సరే జనాల కోసం లోతుగా వెళ్ళి వాళ్ళని చేస్తున్నారంటే శూన్యం. వాళ్ళ రాజకీయ స్వలాభం కోసమే చేస్తూ ఉంటారు ఈ రాజకీయ నాయకులంతా కూడా, ఈ పార్టీలన్నీ కూడా. ఇది కథ. సెప్టెంబర్ 20న మున్సిపల్స్, సెప్టెంబర్ 7న నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్. ఏపీ స్థానిక తేదీలపై ప్రచారం. స్థానిక ఎన్నికలు సీరియస్గా తీసుకున్న కూటమి సర్కార్ యుద్ధం చేసేనా గెలవాలని జగన్ సూచన. ఏపీ స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం సై అనగా సెప్టెంబర్ 7న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుందని ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 7న నోటిఫికేషన్, 20న పోలింగ్, 23న కౌంటింగ్ జరగనుందని, 28న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందని, అక్టోబర్ 11న పోలింగ్ జరుగుతుందని ఈ దిశగా అడుగులు వేస్తూ ఉందట. సెప్టెంబర్ 20 నుంచి ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఏదైతే ఎన్నికలు ఉండబోతున్నాయంట. అయితే స్థానిక ఎన్నికలు సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి కూటమి సర్కార్ చెప్తా ఉంటే యుద్ధం చేసినా సరే మనం గెలవాలని చెప్పేసి ఇటు జగన్ సీరియస్గా అటు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నాడు. అయితే సెప్టెంబర్ 7 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్నదన్న ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఈ డేట్లు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు చూసుకుంటే సెప్టెంబర్ 7 నాడు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. 20 తేదీ నాడేమో పోలింగ్ జరుగుతుందట ఆంధ్రప్రదేశ్లో. ఏది మన మున్సిపల్ అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలు సెప్టెంబర్ 20 తేదీ నాడు జరగబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా 23న కౌంటింగ్ జరగబోతుందట. అయితే సెప్టెంబర్ 7న నోటిఫికేషన్ అయితే ఆ 7 నుండి మధ్యలో 20 తేదీ నాడు పోలింగ్, అంటే మధ్యలో ఈ 13 రోజులు విత్డ్రాల్ చేసుకోవడము లేకపోతే వారిని సమర్పించుకోవడం ఉంటుంది కదా, సో అదంతా ఉంటుంది. 13 రోజులు గ్యాప్ ఉంది. సో 20 తేదీ నాడు పోలింగ్ ఉంటుందట మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు గాను ఆంధ్రప్రదేశ్లో. 23 తేదీ నాడు అంటే పోలింగ్ అయిపోయినటువంటి 3 రోజుల తర్వాత ఆ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అనేది ఉంటుందట. అది అయిపోయిన తర్వాత 28 ఈ ఎన్నికల రిజల్ట్ వచ్చేస్తాయి. ఏది మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల రిజల్ట్ వచ్చేస్తాయి ఆంధ్రప్రదేశ్లో. 23 తారీఖు నాడు అంతా అయిపోయిన తర్వాత 28 తేదీ నాడు జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యేటువంటి అవకాశం ఉందట. సో 28 తేదీ అంటే ఈ ఎన్నికల కౌంటింగ్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత 28 సెప్టెంబర్ 20 నాడు మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ నోటిఫికేషన్ వస్తాయట. ఆ తర్వాత అక్టోబర్ 11న పోలింగ్ జరుగుతుందట. ఓకే, 28 నాడు వస్తే మళ్ళీ ఇది వస్తే 13 రోజులు గ్యాప్, విత్డ్రా చేసుకోవడం ఎంపీటీసీ మళ్ళీ తీసుకోవడం ఉంటాయి కదా, మళ్ళీ దానికి గ్యాప్ వచ్చే అవకాశం ఉందట. సో చూద్దాం మరి సెప్టెంబర్ 20 నాడు పోలింగ్ జరిగితే మరి ఇప్పుడున్నటువంటి అక్కడ తాజా రాజకీయ పరిణామాల ప్రకారం ఎవరు గెలుస్తారు, ఎవరి అధికారానికి వస్తారు అనేది కూడా, ఎవరు ఎగరేస్తారు మున్సిపల్ కార్పొరేషన్ పైన జెండా ఎవరు ఎగరేస్తారు అనేది కూడా చూడాలి. ఎక్కువ శాతం అయితే కూటమి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులే గెలిచేటువంటి అవకాశాలు అయితే మనకు ఎక్కువ మండిగా కనిపిస్తూ ఉన్నాయి. కవితే డిసైడ్ ఫ్యాక్టర్. 20 నుండి 30 నియోజకవర్గాల్లో ఇంపాక్ట్ ఏ గవర్నమెంట్ రావాలో డిసైడ్ చేసేది కవితే. గెలుపోటములను తారుమారు చేయగలదు. వేణుస్వామి సంచలన ప్రిడిక్షన్. ఈ వేణుస్వామి వస్తాడు, మధ్యలో రాడు, ఒకసారి వస్తాడు, వచ్చినప్పుడు ఒక పెద్ద బాంబేసిపోతాడు, కొన్ని రోజులు దాకా అదే నడుస్తుంది. ఇప్పుడు 20 నుండి 30 కాన్స్టిట్యున్సీలో కవిత ప్రభావం ఉంటుందట. ఏ గవర్నమెంట్ రావాలో తెలంగాణలో డిసైడ్ చేసేది కవితనేనట. ఇది నిజమేనా? అంటే ఇంకా 2 సంవత్సరాలు ఎన్నికలకు, ఆ 2 సంవత్సరాల వరకు ఈమె వెళ్తుంది అంటారా? అంత ముందుకి జనాల్లోకి టీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్తుంది అంటారా? మరి చెప్తా ఉన్నాడు మన వేణుస్వామి. తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత ఇంపాక్ట్ను తేలిగ్గా తీసి పారేసే వారికి దిమ్మ తిరిగే షాక్ తగులుతుందని, ఆమె ఇంపాక్ట్ ఎన్నికలపై పక్కాగా ఉంటుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో మాజీ ఎంపీ, తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత చుట్టూ మరోసారి రాజకీయ చర్చ ఊపందుకుంది. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కవిత రానున్న రోజుల్లో మరింత కీలకమైన రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం ఉందని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కవిత రాజకీయ భవిష్యత్తుపై ఆయన చేసిన అంచనాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కవిత ప్రభావం కేవలం ఒక నియోజకవర్గానికో ఒక ప్రాంతానికో పరిమితం కాదని, ఆమె ఇంపాక్ట్ తెలంగాణ పాలిటిక్స్పై బలంగా ఉంటుందని వేణుస్వామి తేల్చారు. 20 నుంచి 30 నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో ఆమె రాజకీయ పాత్ర ఉండొచ్చని వేణుస్వామి సంచలన ప్రిడిక్షన్ వెల్లడించారు. కవిత ఇంపాక్ట్ కారణంగా కనీసం 20 నియోజకవర్గాల్లో గెలుపోటములు మారతాయని, ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 5,000 ఓట్లను ఆమె ప్రభావితం చేస్తుందని, ఫలితంగా గెలుపు లెక్కలు మారిపోతాయన్నారు. వేణుస్వామి లెక్కలు ఎక్కువసార్లు ఫలించగా కొన్నిసార్లు తప్పాయి. కొన్నిసార్లు కాదు, చాలాసార్లు కూడా తప్పింది.
పొలిటికల్ ప్రిడిక్షన్ చేయడంలో వేణుస్వామి రూటే సపరేటు. 20 నుండి 30 నియోజకవర్గాల్లో కవిత ప్రభావం ఉంటే అది ఎన్నికల ఫలితాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హోరాహోరీ పోరు జరిగే నియోజకవర్గాల్లో స్వల్ప ఓట్ల తీయడానే గెలుపోవటములను నిర్ణయించే పరిస్థితులు ఉంటాయి. అలాంటి సమయంలో ఒక నేతకు ఉన్న వ్యక్తిగత ప్రభావం, సామాజిక వర్గాల్లో ఉన్న అనుసంధానం, రాజకీయ ప్రచారం వంటి అంశాలు ఫలితాలను మార్చగలవు. కవిత ప్రభావం పెరిగితే భవిష్యత్తులో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్న దానిపై కూడా ఆమె ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావం చూపే స్థాయికి చేరుకోవచ్చన్నది ఈ అంచనాల సారాంశం. కవిత వ్యూహాత్మకం. కవిత భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై కూడా ఆసక్తి నెలకొంది. ఆమె ఏ రాజకీయ అంశాలను ప్రధానంగా ముందుకు తీసుకెళ్తారు, ఎలాంటి రాజకీయ వ్యూహాలని అనుసరిస్తారు, పార్టీ అంతర్గతంగా బయట రాజకీయంగా ఆమె పాత్ర ఎలా మారుతుంది అన్న ప్రశ్నలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో కవితకు ఉన్న పరిచయం, ప్రజావేదికలపై ఆమె చురుకుదనం, మహిళా సమస్యలపై ఆమె చేసిన కార్యక్రమాలు, జాగృతి ద్వారా తెలంగాణ అంతా చుట్టేసిన తీరు ఆమెకు అభిమానులను తెచ్చిపెట్టింది. లిక్కర్ స్కామ్లో తిహార్ జైల్లో ఉండి వచ్చిన తర్వాత కవితలో పట్టుదల పెరిగ్గా బీఆర్ఎస్ పార్టీ ఆమె సస్పెండ్ చేసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత సొంత పార్టీ పెట్టింది. కవిత పార్టీ అజెండా చర్చనీయాంశంగా మారగా తెలంగాణ రాజకీయాల్లో కవిత ఇంపాక్టుపై వేణుస్వామి కామెంట్స్, ప్రిడిక్షన్ పెద్ద చర్చకు దారితీసింది. ప్రధానంగా మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ వంటి జిల్లాలో కవిత పార్టీ ఇంపాక్ట్ కనపడుతుంది. మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలతో పాటు సొంత జిల్లా నిజామాబాద్, మెదక్లోనూ కవిత ఇంపాక్ట్ ఉంది. ఆదిలాబాద్ జిల్లాలోనూ పలువురు ముఖ్య నేతలు కవిత పార్టీలో చేరారు. తాజాగా కవితను విజయ్ వ్యక్తిగత జ్యోతిష్యుడు రాధా పన్నీరు కూడా కలిశారు. కేసీఆర్కు ఇలాంటి వాటిపై నమ్మకం ఎక్కువ కాగా కవిత కూడా అదే బాటలో పయనిస్తున్నారు. సో మరి వేణుస్వామి చెప్పినట్టు తెలంగాణలో వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కవిత పార్టీ 20-30 నియోజకవర్గాల్లో ప్రభావం చూపిస్తే మరి వాస్తవంగా 20-30 నియోజకవర్గాలు అంటే మామూలు విషయం కాదు. నిజంగా ఏదైతే మనం హెడ్లైన్స్లో చూసినామో మహాపత్రికలో ఎవరు వేణుస్వామి చెప్పినట్టుగా ఎవరు గెలుస్తారో డిసైడ్ చేసేది కవిత అనేది వాస్తవమే. ఒకవేళ ఇది జరిగితే ఏది వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఒకవేళ కవిత కనుక 20 నుండి 30 కాన్స్టిట్యుయెన్సీలో విజయం సాధిస్తే లేదంటే ఆ ప్రభావం చూపిస్తే ఖచ్చితంగా డిసైడ్ చేసేది కవితనే అవుతుంది. మరి వేణుస్వామి చెప్పింది నిజమవుతుందా అంటే అది ఆమె పైన ఆధారపడి ఉంటుంది. ఎవరిపైన? కవిత పైన. ఆమె చేసే ప్రచారం కావచ్చు, ఆమె పార్టీ విధానాలను ప్రజలకు తీసుకుపోయే విషయం కావచ్చు, ప్రభుత్వాలను ఇంకా ఇతర పార్టీలను వాళ్ళు చేసిన తప్పులను ఎండగట్టడం కావచ్చు, వాటి జనాలకు అర్థమయ్యేలా చెప్పడే విషయంలో కావచ్చు, ఇదంతా దాంట్లో ఉంటుంది. వేణుస్వామి చెప్తేనే జరుగుతుందంటే జరగదు. మరి గణితంలో వేణుస్వామి చెప్పింది జరిగిందిగా అంటే మరి చాలా వరకు కూడా జరగలేదు. మన వాడి గురించి ఎవరు ప్రస్తావించారు. ఇప్పుడు జరిగిన వాటినే మరి ఇప్పుడు ఆయన 20 నుండి 30 అన్నాడు. మరి అవి కూడా పేరు చెప్తే అయిపోద్ది కదా. ఇప్పుడు 20 నుండి 30 అని చెప్పేసి ఆయన సంఖ్య చెప్పినప్పుడు ఆ 20-30 పేర్లు చెప్తే అయిపోద్ది ఆయన. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా వేణుస్వామి ప్రిడిక్షన్ని చాలామంది నమ్ముతారు కాబట్టి నమ్మేవాళ్ళు ఈ విషయాన్ని ఖచ్చితంగా గట్టిగా నమ్ముతారు. వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కవిత 20 నుండి 30 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోబోతుంది. తెలంగాణలో ఎవరు అధికారంలోకి రావాలన్నా అది డిసైడ్ చేసేది కల్వకుంట్ల కవితనే అనేది వేణుస్వామి ప్రిడిక్షన్. కూల్చివేతలకు రంగం సిద్ధం. స్పెషల్ టాస్క్ ఫోర్స్కు ఆదేశాలు జారీ చేసిన సిఎంసి కమిషనర్ కానాంబేడ్ ప్రభుత్వ సర్వే నెంబర్ 11/33, 11/34లలో అక్రమ నిర్మాణాలపై కొరడా. సిటీ ప్లానర్ ఆధ్వర్యంలో జరగనున్న కూల్చివేతలు నోటీసులు జారీ కావడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు. కూల్చివేతల అనంతరం ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడంతో పాటు బిల్డింగ్ను సీజ్ చేయాలి. ఫలించనున్న మహాపత్రిక పోరాటం. మనం చెప్పినాం ఏదైతే కానామేట్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 11/33, 11/34 ఈ అక్రమ నిర్మాణంపై అధికారులు చర్యలు తీసుకునేంత వరకు కూడా మహాపత్రిక పోరాటం చేస్తుంది. ANN, మహా 2 కూడా సంయుక్తంగా పోరాటం చేస్తాయని చెప్పేసి చెప్పినాం. ఆ దిశగా అధికారులు అడుగులు వేస్తూ ఉన్నారు. సో మహాపత్రిక చేసిన పోరాటం ఫలించడానికి అంటే ఇక శుభ రోజులు దగ్గరికి వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఆ కూల్చివేతలకు రంగం సిద్ధమైంది
స్పెషల్ టాస్క్ ఫోర్స్కు ఆదేశాలు జారీ చేసిన సిఎంసి కమిషనర్ అని చెప్పేసి వార్త వస్తున్నాము. నిజంగా మనం ఈ కానామేట్లో 11/33 11/34లపై మహాపత్రిక ఎన్ని కథనాలు ప్రచారం చేసిందో, చాలా ప్రచురించింది కథనాలను, వారు చేసేటువంటి భాగవతాలు, ఆ అక్రమ కట్టడాలను ఎప్పటికప్పటికి ఎండగట్టింది. ఈరోజు దాని రియాక్షనే అక్కడ అధికారులు ఆ అక్రమ కట్టడాన్ని కూల్చివేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారట. కానామేట్ ప్రభుత్వ భూముల్లో నిర్మితమవుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతకు రంగం సిద్ధమైంది. సర్వే నెంబర్ 11/33 11/34లలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన అక్రమ నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ జి శ్రీజన గురువారం స్పెషల్ టాస్క్ ఫోర్స్ నోడల్ అధికారిని ఆదేశించారు. సిటీ ప్లానర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ భారీ కూల్చివేతల కార్యక్రమం కొనసాగుతుందని టౌన్ ప్లానింగ్ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నోటీసులు జారీ కావడంతో అక్రమార్కుల గుండెల్లో వణికి మొదలైంది. 22A నిషేధిత భూమిలో సుమారు 4,000 చదరపు గజాలు 100 కోట్ల విలువైన స్థలంలో భారీ బహుళ అంతస్తుల కమర్షియల్ నిర్మాణాలు చేపడుతున్నారంటూ మహాపత్రిక అక్షర పోరాటంతో అధికార యంత్రాంగం దిగొచ్చింది. గతంలో మహాపత్రిక చేసినటువంటి కథనాలు కానామేట్లో అక్రమ నిర్మాణం, 22A నిషేధ ప్రాంతంలో సర్వే నెంబర్ 11/33 11/34లలో అక్రమ నిర్మాణాలపై మహాపత్రిక ఇచ్చినటువంటి కథనాలు మీరు చూసుకుంటే తెలుసు. ఇవన్నీ కథనాలే. కానామేట్లో ఉన్నటువంటి 11/33 11/34పై అక్రమ నిర్మాణంపై మహాపత్రిక చేసినటువంటి అక్షర పోరాటం అంతా కూడా ఇవన్నీ ప్రచురించి చూడండి ఒకసారి. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని షేర్లింగంపల్లి మండలం కూకట్పల్లి జోన్ హైటెక్ సిటీ కూకట్పల్లి ప్రధాన రహదారిని ఆనుకొని బుట్టా కన్వెన్షన్ పక్కన ఉన్న ప్రభుత్వ సర్వే నెంబర్లు 11/33 11/34లో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై కూల్చివేత చర్యలకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ భూముల పరిరక్షణకు అధికార యంత్రాంగం నడుం బిగించింది. నిషేధిత జాబితా 22Aలో నమోదైన ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని సిఎంసి కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్ స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇందులో భాగంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ విభాగాలను రంగంలోకి దింపి కూల్చివేతలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు పేర్కొన్నారు. సిటీ ప్లానర్ పర్యవేక్షణలో కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుందని వారు తెలిపారు. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న కానామేట్ ప్రభుత్వ భూమిలో సుమారు 4,000 చదరపు గజాలలో నిర్మితమవుతున్న అక్రమ నిర్మాణాలపై ప్రజావాణిలో అనేక ఫిర్యాదులు అందడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత కలిగిన యంత్రాంగం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది. భూమి రికార్డులు, నిషేధిత జాబితాలో నమోదైన వివరాలు, నిర్మాణాలకు సంబంధించిన అనుమతులను పరిశీలించిన అనంతరం అక్రమ నిర్మాణాలపై చర్యలకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సిటీ ప్లానర్ ఆధ్వర్యంలో యాక్షన్ ప్లాన్ అంట. అక్రమ నిర్మాణాల కూల్చివేత కోసం సిటీ ప్లానర్ పర్యవేక్షణలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఎస్టీఎఫ్, టౌన్ ప్లానింగ్, ఇతర సంబంధిత విభాగాల సమన్వయంతో కూల్చివేతలు చేపట్టేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. నిర్మాణాల వద్ద పరిస్థితిని పరిశీలించి అవసరమైన యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. ప్రభుత్వ భూములో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగివ్వమని అధికారులు స్పష్టం చేశారు. చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసి కూల్చివేతలు చేపట్టేందుకు చర్యలు వేగవంతం చేశారు. నోటీసులు జారీ కావడంతో అక్రమార్కుల గుండెలో గుబులు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి సంబంధిత వ్యక్తులకు ఇప్పటికే నోటీసులు జారీ అవడంతో అక్రమ నిర్మాణదారుల్లో ఆందోళన మొదలైనట్లు అక్రమార్కుల అంచుల వర్గాల నుండి వ్యక్తమవుతుంది. కూల్చివేతలు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న దానిపై కానామేట్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు నోటీసులు, ఫిర్యాదుల స్థాయిలో ఉన్న వ్యవహారం ఇప్పుడు క్షేత్రస్థాయి చర్యల దిశగా చేరుకోవడంతో అక్రమ నిర్మాణదారులకు గట్టి ఎదురుదెబ్బ తాకింది. ఫలించిన మహాపత్రిక పోరాటం. కానామేట్ ప్రభుత్వ భూముల వ్యవహారాన్ని మహాపత్రిక నిరంతరం ప్రజల ముందుకు తీసుకువచ్చింది. సర్వే నెంబర్లు 11/33 11/34లో ప్రభుత్వ భూముల స్థితి, నిషేధిత 22A జాబితా, అక్రమ నిర్మాణాల వ్యవహారం, అధికారుల బాధ్యత వంటి అంశాలపై వరుస కథనాలు ప్రచురించింది. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలని కోరుతూ సుదీర్ఘంగా సాగించిన పత్రిక పోరాటానికి ఇప్పుడు అధికారుల చర్యలు బలాన్ని చేకూర్చాయి. సిఎంసి కమిషనర్ ఆదేశాలతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగుతుండడం, సిటీ ప్లానర్ పర్యవేక్షణలో కూల్చివేతలకు కార్యాచరణ సిద్ధం కావడంతో కానామేట్లో అక్రమ నిర్మాణాలపై చర్యలు తప్పవనే స్పష్టత ఏర్పడింది. త్వరలోనే కూల్చివేతల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో ప్రభుత్వ భూముల పరిరక్షణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇది మహాపత్రిక చేసినటువంటి పోరాటం అంతా ఇంత కాదు. ఈ అక్రమ నిర్మాణం, ఇది అక్రమ నిర్మాణం, అది 22A నిషేధిత ప్రాంతం, అదే ప్రభుత్వ భూమి 11/33, 11/34లో నిర్మిస్తున్నటువంటి ఆ భూమి అంతా కూడా ప్రభుత్వ భూమి, అక్కడ నిర్మాణం చేస్తున్నారు అక్రమంగా అని చెప్పేసి మహాపత్రిక కొన్ని నెలలుగా ఈ వార్తను ప్రచురిస్తూ ఉంది. ఎట్టకేలకు మహాపత్రిక పోరాటం, ఆ అక్షర పోరాటం ఫలించింది. అయితే ఆ అక్రమ నిర్మాణాలు ఆ రెండు ఏదైతే ఉన్నాయో 11/33, 11/34 సర్వే నెంబర్లో ఆ అక్రమ నిర్మాణాలను, ఆ కట్టడాలను కూల్చివేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు అధికారులు అయితే. సో ఇది మరొకసారి మహాపత్రిక, ANN రెండు సంయుక్తంగా ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తాయని చెప్పేసి మరోసారి నిరూపించింది. గతంలో ఎన్నో సమస్యలను మనం వెలికి తీసినాం, ఆ సమస్య పరిష్కారాన్ని కూడా మనం మార్గం చూపించింది మహాపత్రిక, ANN తెలుగు. మరొకసారి ఇక్కడ ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తుందనడంలో అతిశక్తి కాదు మహాపత్రిక. సో ఇక్కడ మరొకసారి మహాపత్రిక పోరాటం ఫలించిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమార్ రెడ్డి ర్యాష్ డ్రైవింగ్, ఇన్నార్బిటాల్ మాల్ ఎదురుగా కారుతో యువతిని ఢీకొట్టిన సంజూష్, చికిత్స పొందుతూ యువతి మృతి, కేసు నమోదు. ఇది కథ. హైదరాబాదులోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇన్నార్బిటాల్ మాల్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ల షాపింగ్ మాల్ ఉద్యోగిని భారతి ముఖి మృతి చెందిన ఘటనలో విచారణ వేగవంతం చేసిన పోలీసులు ప్రముఖ వ్యాపారవేత్త ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజూష్ను నిందితుడిగా చేరుస్తూ కేసు నమోదు చేశారు. సంజూష్పై FIR కూడా ఫైల్ చేశారు. హైదరాబాద్ ఇన్నార్బిటాల్ మాల్ ఎదురుగా ఈ నెల 16న కారు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లైఫ్ స్టైల్ స్టోర్లో పనిచేస్తున్న భారతి మృతి చెందారు. రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్ అతివేగంగా కారు నడిపి యువతిని ఢీకొట్టినట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలు సహచరుల ఫిర్యాదుతో మాదాపూర్ PSలో ఫిర్యాదు చేశారు. కేసు అదేవిధంగా నిర్లక్ష్యంగా వాహనం నడిపి మరణానికి కారణమైనందుకు గాను భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 1061 కింద లింగమనేని సంజూష్పై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పుడు నాయకులేమో ఎట్లా ముందుకెళ్ళాలి, ఏ విధంగా రాజకీయంగా ముందుకెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు అట్లా వెళ్తుంటే, ఈ రాజకీయ నాయకుల కొడుకులేమో ఈ రకంగా చేస్తూ ఉన్నారు. మొన్న శ్రీధరి అప్పలరాజు మాజీ మంత్రి కుమారుడు కూడా ఇదే కథ చేసిండు. అసలు ఎందుకు మరి నాయకుల కొడుకులు ఈ విధంగా చేస్తున్నారో అర్థమవుతలేదు. మరి వాళ్ళు ప్రజా సమస్యలో నిమగ్నమై సొంత కుటుంబాన్ని మర్చిపోతే వీళ్ళు ఈ రకంగా మారుతున్నారా, లేకపోతే మన దగ్గర పేరు అధికారం ఉందిగా చల్ నువ్వు నడుపురా బేటా ఏం కాదు వెళ్ళు ఏమైనా అయితే చూసుకుందాం అని చెప్పేసి ధైర్యం ఇస్తున్నారు నాయకులు, అర్థమవుతలేదు. కానీ ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకుల కొడుకులు చేసేటువంటి తతంగాలు అంత ఇంత కాదు. వాళ్ళ కొడుకుల వల్ల వాళ్ళ తండ్రుల రాజకీయ భవిష్యత్తు అనేది నాశనం అవుతుంది. ఇప్పుడు జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు చేసినటువంటి ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఒక యువతి చనిపోయింది. పాపం ఒక స్టోర్లో పనిచేస్తుంది, మాదాపూర్లో ఒక స్టోర్లో ఆమె పనిచేస్తూ పాపం ఆ పొట్ట కూడా నింపుకుంటూ ఉంటుంది. ఆ యువతిని వచ్చి ర్యాష్ డ్రైవింగ్తో వచ్చి గుద్దిందట. ఇప్పుడు ఆమె చనిపోయింది. ఇప్పుడు ఆ కుటుంబానికి భరోసా ఎవరు? ఈ కథ ఏంది? సరే, ఇప్పుడు ఇక్కడ కేవలం ఓన్లీ ఎంపీకే ఇది ఇంపాక్ట్ అవుతుందంటే ఎంపీకే ఇంపాక్ట్ కాదు, జనసేన పార్టీకి కూడా నష్టం కలిగించేటువంటి అవకాశం ఉంది. పలానా జనసేన ఎంపీ కొడుకాడ జనసేన బయట అన్ని నీతులు చెప్తుంది, ఆ నాయకులు ఏమో ఆ నాయకుల కొడుకులేమో ఈ రకంగా చేస్తారని చెప్పేసి చాలామంది ఆరోపిస్తారు. ఒకటి చేసిన కారణంగా వల్ల వాళ్ళ నాన్న రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది, దాంతోపాటుగా వాళ్ళ నాన్న ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీ కూడా ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఎవరైతే రాజకీయ నాయకుల ఈ ప్రముఖుల కొడుకులు ఉన్నారో ఇవన్నీ చూసుకొని వెళ్ళాలి. బయటకు వెళ్ళినప్పుడైనా ఎక్కడైనా ఏమైనా చేసినా కూడా ఇది చేస్తే దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల ఎలాంటి ఇంపాక్ట్ పోతుంది, ఎంత దూరం దారితీస్తుంది అనేది కూడా ఆలోచించుకోవాలి. ఏదో పుస్తక పోయి చేసినంత మాత్రాన అన్నీ చేతులు దొరికి నాన్నకు అది ఉంది, పదవి ఉంది, ఇది ఉంది అంటే అన్నీ కలవు. ఇప్పుడు నువ్వు ఎంపీ కొడుకు అని తెలుసు వాళ్ళకు, ఆయన కూడా నీ మీద FIR చేశారు. నడవదు అట్లా, ఒకప్పటికి లేదు ఇప్పుడు.
బావిలోకి దూసుకెళ్లిన కారు ఒకే కుటుంబంలో 4 మృతి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో విషాదం. పాపం 4 ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు, 2 పిల్లలు. సిద్దిపేట జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బావిలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో 4 మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుబ్బాక మండలంలోని బలవంతాపూర్ గ్రామానికి చెందిన దండగుల రాజు, భాగ్య దంపతులకు కుమారుడు నిహాన్ష్, కుమార్తె షానుక సంతానం. వీరు పని మీద సిద్దిపేట వెళ్ళగా బుధవారం అర్ధరాత్రి తర్వాత కారులో స్వగ్రామానికి బయలుదేరారు. అప్పనపల్లి శివారు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. అడ్డుగా వెళ్తున్న వారు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయంతో వారిని వెలికితీసే ప్రయత్నం చేశారు. జేసీబీతో బావిలో నుంచి కారును బయటకు తీయగా అప్పటికే 4 మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన 4 ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబంలో బలవంతపూర్ గ్రామంలో విషాదాలు అందుకున్నాయి. ఇప్పుడు ఇక్కడ బాధులను ఎవరిని చేయాలి? ఇప్పటికి కూడా చాలా ఊళ్ళల్లో మనం రోడ్డు ఏమో చిన్నగా ఉంటుంది. అన్ని గ్రామాల లెక్క, అన్ని ఊరు పట్టణాల లెక్క హైవేలు ఉండయి, 4 వేలు 2 వేలు ఉండయి. ఒకటే ఒక రోడ్డు ఉంటుంది. ఆ ఒక్క రోడ్డు నుండే ఇటు వెళ్ళే బస్సు అటు వెళ్ళే బస్సు రావాలని కూడా ఆ రోడ్డుకి వెళ్ళే సైడ్కి వెళ్ళి వెళ్ళాల్సి వస్తుంది. ఇది కొన్ని దశాబ్దాలు జరుగుతూ ఉంది ఇట్లాంటి కథలు అనేది కూడా. ఇప్పుడు టర్నింగ్ అయ్యేటువంటి ప్లేస్లోనే పక్కనే వ్యవసాయ బావులు ఉంటుంది. దానివల్ల ఎప్పటికైనా ప్రమాదమే. జనాలు చూసుకుని వెళ్ళాలంటే అర్ధరాత్రి అవుతుంది, చీకటి సడన్గా కనిపి వర్షమే కొడుతుంది. సడన్గా ఎదురుగా నైట్ టైంలో వచ్చేటువంటి ఆ కారు లైట్ ఏదో వెహికల్ లైట్ వల్ల మనకు ఇక్కడ దారి సరిగా కల్పించదు. అప్పుడు పక్కనే రోడ్డు క్రాస్ చేసిన టైంలో రోడ్డు పక్కనే ఉంటాయి. రోడ్డు పక్కనే వ్యవసాయ బావిలు, పెద్ద పెద్ద బావిలు ఉంటాయి. మరి అట్లాంటి ఎక్కడికైతే ప్రమాదాలు ఉన్నాయో అట్లాంటి ప్లేస్లలో కనీసం ఏదైనా రక్షణ చర్యలు చేపడుతున్నారా? ఇట్లా ఎంతమంది బలి కావాలి ప్రాణాలు? మనం మొత్తం పెట్టమంటలేం. ఇది ఒక పెద్ద గోడ కట్టమంటలేం, చైనా వాళ్ళు కట్టమంటలేం. ఎక్కడైతే ప్రమాదం ఉందో, ఇప్పుడు ఎక్కడైతే రోడ్డు పక్కనే బావిలు ఉంటాయో అట్లాంటి ప్రాంతాల్లో కొంచెం ఏదైనా రక్షణ చర్యలు చేపడితే ఇలాంటి ప్రమాదాలు తప్పవు కదా. 4 వాళ్ళిద్దరు కూడా దంపతులు చాలా చిన్నవాళ్ళు ఉన్నట్టున్నారు. మంచి భవిష్యత్తు ఉన్నటువంటి కుటుంబం ఇప్పుడు నాశనం అయిపోయింది. దాన్ని ఎవరు తప్పు అనాలి? ఎవరు తప్పు అనాలి? పాపం అర్ధరాత్రి టైంలో వాళ్ళు వాళ్ళు వెళ్ళడం అనేది తప్ప, లేకపోతే ఆ రోడ్డు వేసిన వాళ్ళు తప్ప, లేకపోతే ఆ పక్కన ఉన్నటువంటి వ్యవసాయదారుడి వ్యవసాయ బావి తప్ప, లేకపోతే రోడ్డు చిన్న ఉండడం వల్ల R&B వాళ్ళ తప్ప, మనం ఓటు గెలిపించినటువంటి నాయకుల తప్ప, ఎవరిని నిందిస్తాం? ఎవరిని అంటాం మనం? ఎవరిని అనాలి? ఇక్కడ ఇట్లా ఎంతమంది బలి కావాలి? అరే మొత్తం పెట్టకురు భయ్. ఇప్పుడు ఎక్కడైతే మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటామో చిన్న చిన్న రోడ్లు ఉన్న ప్లేస్లలో, చిన్న చిన్న ప్లేస్ ఉన్నటువంటి ప్రాంతాలలో ఆ రోడ్డు పక్కనే వ్యవసాయ బావిలు ఉంటాయి, పెద్ద పెద్ద బావిలు ఉంటాయి. ఆ బావిలు ఉన్నటువంటి ప్రాంతాలకు ఒక గోడ కట్టండి భయ్. ఇప్పుడు ఈ ప్రమాదం జరగబోయేది. ఎంత అదుపు తప్పినా కూడా దేనికో వెళ్ళి గుద్దుకునేవాడు కావచ్చు, ప్రాణాలతో బయట పడేవాళ్ళు. ఇప్పుడు బావిలో పడిన తర్వాత ఎవరు ఏం చేస్తారు? ఇంత పెద్ద గజయిత కానీ, ఇంత పెద్ద హీరో కానీ, సల్మాన్ ఖాన్ కానీ, షారూఖ్ ఖాన్ కానీ ఎవరైనా బయటికి రాలేరు. అరే ఎక్కడైతే ఇట్లాంటి ఉంటాయో అక్కడ మాత్రం రక్షణ చర్యలు చేపట్టాలి. ఇప్పుడు మనం కూడా, జనాలు కూడా చాలా తప్పు. మనం రోడ్డు మీదకి వెళ్ళి పోతున్నప్పుడు మనం చూస్తాం పక్కనే బావి ఉన్నదని చెప్పి చూస్తాం, కానీ మరి ఇక్కడ బావి పక్కన ఏం లేదు అని చెప్పేసి మనకెందుకు అని చెప్పేసి అనుకుంటాం. అది ఏదో ఒక రోజు మనకే వస్తుంది అనుకో ప్రమాదం. అప్పుడు ఏం చేస్తారు? అడగాలి, ఓట్లు వేసుకున్న నాయకులను మనం నిలదీయాలి, అధికారులు నిలదీయాలి. మాకు జర్నీ చేస్తుంటే మాకు భయం వేస్తుంది, అప్పుడు ఏదో ఒకటి జరిగితే ఎట్లా మా ప్రాబ్లం అని చెప్పేసి ముందే అక్కడ ఒక గోడ లాంటిదో ఏదో ఒక రక్షణ చర్యలు చేపడితే సెట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఎన్నో గ్రామాలలో ఇట్లా జరుగుతుంది. ఎన్నో గ్రామాలలో మనం ఒక ఊరు నుండి ఇంకో ఊరికి వెళ్ళాలంటే చాలా గ్రామాలలో రోడ్డు పక్కనే వ్యవసాయ బావులు ఉంటాయి, పక్కనే ఉంటాయి. అందులో పడి చాలామంది చనిపోయారు. అది కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు పక్కన బావి ఉంటాయని చెప్పేసి. తెలిసినప్పుడప్పుడు మన అదృష్టం బాగాలేకపోతే పడతాం కావచ్చు. కనీసం అలాంటి ప్రాంతాల్లో కదా మనం ఒక రక్షణ చర్యలు చేపట్టుకోవాలి. అధికారులు కానీ, నాయకులు కానీ, జనాలు కూడా మాకు ఇక్కడ పెద్ద బావి ఉన్నది, వీళ్ళకి మాకు భయం అవుతుంది అని చెప్పేసి అడిగితే గోడ కట్టియరా? ఫస్ట్ మనం అడగం.
మనకు ఓటేసి గెలిపించినా మనకు పైసలు ఇచ్చినా మనం సబ్డకుంటాం. అనవసరంగా కుటుంబం బలమైంది ఇప్పుడు అప్పుడు అధికారులు నాయకుల నిర్లక్ష్యం వల్ల. అది సామాన్యుడులా బైక్పై కేబీఆర్ పార్క్ చుట్టూ సిపి సర్ప్రైజ్ చెక్, వన్ వే ట్రాఫిక్ తీరును స్వయంగా పరిశీలించిన సజ్జనర్, జంక్షన్ల వద్ద పోలీసులను ఆరా. సో నిన్న సామాన్యుడులా బైక్ పైన తిరిగిండు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఎలాంటి సంఘటన ఉంది, అక్కడ వన్ వే ఇచ్చారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి సజ్జనర్ నిన్న సామాన్యులాగా ఒక బైక్ ఎక్కి ఆ బైక్ మీద తిరిగిండు. మొత్తం చుట్టూరా తిరుగుకుంటా సమస్యలు తెలుసుకున్నాడు. సో ఏదైతే ఫస్ట్ రోజు కంటే ఇప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ తగ్గినాయని చెప్పుకోవాలి. అంటే ఇబ్బందులు ఉన్నాయి కానీ ఫస్ట్ రోజు పడ్డటువంటి ఇబ్బందులు అయితే ఇప్పుడు లెవెల్ కొంచెం తగ్గినట్టు ఉన్నాయి. పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలు చెప్పడం ద్వారా అటు ఇటు వెళ్తూ ఉన్నారు. ఓకే, సెట్ అయిపోయింది. దక్షిణాదిని ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలి. అమరావతి, బెంగళూరు, చెన్నై బుల్లెట్ రైలు కారిడార్, దక్షిణాది విద్యుత్ గ్రిడ్ను జాతీయ గ్రిడ్తో అనుసంధానించాలి సీఎం చంద్రబాబు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక్కడ వార్త. రాహుల్ చాత్రోన్కి గూంజ్కు 30 ఆంక్షలాట, డ్రోన్లకు నో ఎంట్రీ. పూణేలో ఆగస్టు 22న కార్యక్రమం, 8 నుండి 10,000 మంది హాజరయ్యే అవకాశం. శాంతి భద్రతలపై నిర్వాహకులదే బాధ్యత. డ్రోన్లకు నిజంగా ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, ఈ డ్రోన్ లేకపోతే వీడియోలు అసలు కార్యక్రమం చేస్తలేరు. ఫస్ట్ ఒక కార్యక్రమం చేస్తున్నాం అంటే దానికి డ్రోన్ పర్మిషన్ తీసుకుంటా ఉన్నారు. ఒకప్పుడు డ్రోన్ లేకుండానే జరిగేటి ప్రచారాలు. ఇప్పుడు డ్రోన్ ఉంటే అదొక వాళ్ళకు ఒక పబ్లిసిటీ, ఏ పార్టీకైనా కూడా. ఆ డ్రోన్ ఎగరేసి ఆ పార్టీని సినిమాటిక్గా ఏదైతే వాళ్ళు బహిరంగ సభ కూడా ఆ బహిరంగ సభను సినిమాటిక్గా ఇట్లా ఒక యాంగిల్, ఇట్లా ఒక యాంగిల్, ఇట్లా తీసుకుంటా వాళ్ళు దాన్ని సోషల్ మీడియా అప్లోడ్ చేసుకుంటున్నారు. అంటే ఒకప్పుడు బహిరంగ సభలేమో వాళ్ళ పార్టీ విధానాలు, వాళ్ళ పార్టీ నిర్ణయాలు చెప్పుకోవడానికి పనిచేసే బహిరంగ సభలు. ఇప్పుడు బహిరంగ సభలు కేవలం షోకేజ్లకు మాత్రమే. అంటే ఎంతమంది వస్తున్నారు, ఒక పైకెళ్ళి ఒక డ్రోన్ షాటు, వెనకకెళ్ళి ఒక డ్రోన్ షాటు, ఇట్లా ఒక డ్రోన్ షాట్, ఇట్లా తీసుకోవడానికే బహిరంగ సభలు పెడుతున్నట్టుగా అనిపిస్తా ఉంది ఈ మధ్యకాలంలో. డ్రోన్ అనేది పర్మిషన్ లేకపోతే అవసరమైతే బహిరంగ సభలనే క్లోజ్ అంటే పెట్టట్లేదు. ఏదో ఒకటి చేసి డ్రోన్లకు పర్మిషన్ తెచ్చుకోవడానికి సరే బహిరంగ సభ ఓకే ఇస్తారు. ఇవాళ ఒకవేళ డ్రోన్కి పర్మిషన్ ఇవ్వకపోతే సరే మీరు ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు డ్రోన్కి పర్మిషన్ అంటే పలానా రోజు ఇస్తామంటే సరే అదే రోజు పెట్టుకుంటాం బహిరంగ సభ అని చెప్పేసి ఆ రేంజ్కి వెళ్ళిపోయాను ఇప్పుడు పార్టీలు, సోషల్ మీడియా విభాగం అంతా కూడా. డ్రోన్ లేకపోతే ఎలాంటి సభ జరుగుతలేదు ఇప్పుడు. అది ప్రస్తుతం నడుస్తుంది డ్రోన్ కథ. ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ అని కాదు, రాహుల్ గాంధీ అని కాదు, బీజేపీ అని కాదు, మోడీ అని కాదు, టీడీపీ, బీఆర్ఎస్, ఏదో అన్ని డ్రోన్ అనేది లేకపోతే ఇవాళ బహిరంగ సభలే లేవు. ఒకవేళ డ్రోన్లకు పర్మిషన్ లేకపోతే మాత్రం కొట్లాడైనా సరే పర్మిషన్ తెచ్చుకుంటారు. ఆఖరికి ఒక్క డ్రోన్ ఎగిరేసినా చాలని చెప్పేసి పర్మిషన్ తెప్పించుకొని బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇవాళ పెద్ద టాస్క్ అది, డ్రోన్ పర్మిషన్ తెచ్చుకోవడం విషయంలో అన్ని పార్టీలకు ఒక సవాల్గా మారింది. వరాలు ఇచ్చే తల్లి వరలక్ష్మి. కాఫీతో యూరిక్ యాసిడ్ తగ్గుతుందా? కమ్యూనిస్టుల వైరుధ్యాలు అని చెప్పేసి మనం చూస్తున్నాం ఇక్కడ. ప్రభుత్వం విద్యా వ్యవస్థ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. మొక్కలు నాటండి, పరిరక్షించండి. మున్సిపల్ చైర్పర్సన్ పిలుపు. గాంధీ పార్కులో మొక్కలు నాటిన అనూష హైదరాబాద్లో. మందమరిలో నీరు గారుతున్న 170 చట్టం అంట. వారణాసిలో 6 పాటలేనా? ఇప్పుడు సాంగ్స్ కూడా ఎవరు చూస్తలేరు ఒకప్పట్లాగా. ఒకప్పుడు సాంగ్స్ ఉంటే సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి అని చెప్పేసి అప్పుడు క్యాసెట్లు, సీడీలు అవంతా పెద్ద నడిచింది ఒకప్పటి ట్రెండ్. ఇప్పుడు ఒకప్పట్లాగా లేదు. ఒకప్పుడు ఆడియో ఫంక్షన్ అనేవాళ్ళం మనం. అంటే అప్పుడు ఏది సినిమా పాటల కోసమే కేవలం ఆడియో ఫంక్షన్ రిలీజ్ చేసేవాళ్ళం. ఆ ఆడియో ఫంక్షన్ కాస్త ఇది ఏదైతే పెరిగిన టెక్నాలజీతో పాటుగా
ఆ ఆడియో ఫంక్షన్లు కాస్త ప్రీ రిలీజ్ ఈవెంట్గా మారినాయి. ఇప్పుడు ఆడియో ఫంక్షన్ చేయట్లేదు. అప్పుడు ఆడియో ఫంక్షన్ చేస్తే సినిమాలలో పెద్ద ఒక సీడీ ప్లేయర్ అనేది తెచ్చి అది ఓపెన్ చేసేటోళ్ళు గెస్టులందరూ కూడా, అందరికీ ఒక్కొక్క సీడీ ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు సినిమా రిలీజ్ ఏదైతే ఆడియో ఫంక్షన్లో ఈ ముందే మనకు ఫోన్లలో వచ్చేస్తున్నాయి, అందరూ ఫోన్లో వస్తున్నాయి. ఒకప్పటి లెక్క లేదు, సీడీలు కొనుక్కొని లేకపోతే వాళ్ళ మన ఏది ఒక వెబ్సైట్ ఉంటుంది తెలుగు పాటలకు, నా సాంగ్స్ అని చెప్పి అందుకు డౌన్లోడ్ ఎవరు చేసుకుంటారు. ఆన్లైన్లో అప్పుడు మనం వింటారు, సబ్జెక్ట్ ఉంటారు. ఒకప్పటి లెక్క లేదు. ఇప్పుడు పాటలు కూడా అంతా ఇప్పుడు సినిమాలలో అందరూ ఎట్లయిపోయిందంటే, ఒకప్పుడు పాటలు వస్తే చూసేవాళ్ళు అంత ఓకే బాగానే ఉండేది. కానీ ఇప్పుడు సినిమా లైన్ మారింది. ఒకప్పటిలక కథలు ఆ కథనాలు లేవు కాబట్టి ట్విస్టులు, థ్రిల్లు, డ్రామా, క్రైమ్ అందులో పడిపోయి మధ్యలో పాట వచ్చినా కూడా అమ్మ ఈ టైంలో పాట వచ్చింది ఏందని చెప్పేసి బోర్గా ఫీల్ అవుతుంది. అంటే ఒకప్పుడు లెక్క లేదు. ఇప్పుడు 6 పాటలైనా నువ్వు పాటలు పెట్టుకోకపోయినా కూడా సినిమాలు చూస్తారు. ఇప్పుడు ఏదో ఒక ఎలివేషన్ సాంగ్ ఉంటే సరిపోతుంది, లేదంటే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజికే. జనాలు ఇప్పుడు మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినే పడరు. నువ్వు పాటలు మొత్తం లేకపోయినా కూడా నువ్వు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సినిమా నడిపించచ్చు ఇప్పుడున్నటువంటి కాలంలో సినిమాలని. స్విమ్మింగ్ పూల్ వద్ద మొనామి ఘోష్ గ్లామర్ లుక్ అంట. రామ్ చరణ్ సరసన సారా అర్జున్ అంట. ప్రభాస్ దర్శకులతో మళ్ళీ సినిమాల అని చెప్పేసి ఇక్కడ వార్తలు వస్తున్నాం. సూర్య మానసిక పోరాటం, రాధిక సంచలన వ్యాఖ్యలు అని చెప్పేసి మరొక వార్త చూసుకోవచ్చు. ఒకే ఫ్రేమ్లో అక్కినేని 3 తరాలు. ఇంకొకటి ఏంటంటే, నిన్న ఒక హృదయ విదాగర దృశ్యం చూసాను. ఒక చిన్న పిల్లాడు ఫస్ట్ క్లాస్ అనుకుంటా, అది ఎక్కడనో ఏదో జిల్లాలో ఉండే, క్లాస్ టీచర్కి భయపడి ఫస్ట్ క్లాస్ పిల్లోడు ఎంత ఉంటుందంటే ఏజ్ 5-6 సంవత్సరాలు ఉంటాయి. క్లాస్ టీచర్కి భయపడి ఏం చేస్తామని భయపడి గుండెపోటుతో చనిపోయాడు. ఆ వీడియో దృశ్యాలు చూస్తే నిజంగా ఒళ్ళు గగుర్చిపడుతున్నాయి. పిల్లల్ని స్కూల్కి పంపించాలా వద్దా, అసలు ఏంది అనేది ఒక భయం అనేది కనిపిస్తూ ఉంది. ఫస్ట్ క్లాస్ పిల్లోడికి ఆ భయం ఏంది, ఆ టైంలో గుండెపోటు రావడం ఏంది, ఇప్పుడు పెద్ద కథ నడుస్తూ ఉంది. మరి ఇప్పుడు భయపడ్డేందుకు ఆ పిల్లాడు వాళ్ళ భయపడేలాగా చేసినటువంటి తల్లిదండ్రులు తప్ప, లేదంటే భయపడించినటువంటి టీచర్ తప్ప. మరి టీచర్ ఆ మాత్రం భయపడకపోతే, ఆ మాత్రం కొట్టకపోతే చెప్పినట్టు విన్నారు. ఇప్పుడు మీరు ఇంట్లో గారాబం చేస్తారు, స్కూల్కి వచ్చినా కూడా అదే గారాబం అంటే పిల్లలు ఎటు కాకుండా పోతారు. అట్లా అని చెప్పేసి ఇష్టానుసారంగా కొట్టడం తిట్టడం కూడా కరెక్ట్ కాదు. నేను అనట్లేదు, మినిమం భయం అనేది పెడతారు. కానీ ఈ టీచర్ మరి ఆ పిల్లవాడికి అంతకుముందు కూడా గతంలో భయపట్టించిందా, ఎన్నిసార్లు భయపట్టించిందా, మరి కొట్టిందా, ఆ మేడం అంటే అతనికి అంత భయమా, అంటే గుండెపోటు వచ్చేంత భయం, టెన్షన్ ఆ పిల్లవాళ్ళు ఏముందని నాకు అర్థమవుతుంది. అంత చిన్న ఏజ్లో ఆ మేడం ఆ దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు, మేడం ఏదో అడుగుతున్నది, ఆ భయానికే ఆ చిన్నోడు పాపం కుప్పగూలిపోయాడు హార్ట్ స్ట్రోక్తో. లేనిది నిజంగా అది చూస్తున్నసేపు భయం వేసింది, చాలా భయం అనిపించింది అది చూస్తున్నసేపు. ఇప్పుడు చాలామంది కూడా అది చూసిన తర్వాత స్కూళ్ళకి వెళ్ళి ప్లీజ్ ఉంటే చెప్పురు కానీ భయపట్టి కొట్టకూరు అని చెప్పేసి చాలామంది ఇప్పుడు స్కూల్లో చెప్తారు ఆ వీడియో చూసి. దానికంటే ముందు మనం కదా ఇంట్లో చెప్పాల్సింది, పేరెంట్స్గా మన బాధ్యత కదా. అరే బేటా ఏం కాదు, మహా అంటే కొడతారు బేటా అంతే, అంతకంటే ఎక్కువ ఏం చేయరు కదా, రాస్తే రాసినా చెప్పు, లేకపోతే లేదని చెప్పు అంతే. నిన్ను అంతకంటే ఏం చేయరు. 10 మందిలో నిన్ను ఏమంటారని చెప్పేసి భయపడి అది కావద్దు, గాబరగాకు, ఏం కాదు, నీకు రాకపోతే బాధ చెప్పు, నాకు వస్తుంది టీచర్ కొంచెం మంచిగా చెప్పానని చెప్పేసి. మార్క్స్ తక్కువ వచ్చి కొడతారని చెప్తే భయం పెట్టుకోకు, టీచర్ చెప్పు నాకు అర్థమయ్యేది టీచర్ నాకు తక్కువ వచ్చింది అందుకే కొంచెం అర్థమయ్యేది చెప్పు అని చెప్పేసి మోటివేషన్ చేయాలి పిల్లలకి. అట్లా లేకపోతే పొద్దున్న లేచినాకనే పెద్ద టాస్క్ లెక్క, చాలామంది పేరెంట్స్ కూడా ఒక టాస్క్ లెక్క అనుకుంటారు. పొద్దుగా లేవగానే లేవాలి, రెడీ కావాలి, పిల్లల్ని రెడీ చేయాలి, స్కూల్ పంపించాలి, అంతవరకే వాళ్ళు అనుకుంటున్నారు. కానీ స్కూల్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏంటిది, అక్కడ తోటి స్నేహితుల పట్ల ఎట్లా ఉండాలి, టీచర్స్ పట్ల ఎట్లా వ్యవహరించాలి, ఎట్లా చదువుకోవాలి, ఎట్లా వినాలనేది కూడా మనం చెప్పాలి. అది ఏది లేదు కదా ఇప్పుడు పేరెంట్స్లో. రెడీ చేస్తున్నామా, టైం అయిందా, బస్సు టైం కాకముందా అంటే కదా అదే ఒక టార్గెట్ పెట్టుకుంటున్నారు.
వాళ్ళకి టైం ఉండలేదు. పిల్లలకు మన స్కూల్ పంపించేటప్పుడు టైం అనేది వాళ్ళకి ఇవ్వట్లేదు. జస్ట్ రెడీ చేయడానికే మనం టైం సరిపోతుంది. అట్లుంటే మాత్రం ఇట్లాంటి నిన్న చనిపోయినటువంటి పిల్లలు ఇంకా అట్లా చాలా రిపీట్ అవుతూనే ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి పేరెంట్స్ కానీ, పిల్లలు కానీ, టీచర్స్ కూడా ఇష్టానుసారంగా ఒక్కరిని టార్గెట్ చేసి కొట్టడం, తిట్టడం చేస్తే అందరి ముందులా ఏమనుకుంటారంటే అందరి ముందున్న పరువు పోతుందని చెప్పేసి భయపడి వాళ్ళు ఇట్లా ఆశ్రోకణ వస్తుంది, లేదంటే వాళ్ళు సూసైడ్ చేసుకునే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. టీచర్స్ కూడా చాలా ఒకరిని ఒకలాగా కాకుండా అందరిని ఒక సమానంగా చూస్తే ఏం కాదు. ప్రస్తుతం ఆ పిల్లాడు అట్లా చనిపోవడంతో అందరూ షాక్ అవుతారు. అరే ఫస్ట్ క్లాస్ పిల్లడికి హార్ట్ స్ట్రోక్ అయింది, ఆ భయానికి టీచర్కి భయపడి చనిపోవడం అని చెప్పేసి చాలామంది షాక్ అవుతున్నారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, పిల్లలు కానీ. ఇవి ఈరోజు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. మరిన్ని ఇండస్ట్రీ వార్తల కోసం చూస్తుండండి ఏఎన్ఎన్ తెలుగు.